గమనించవచ్చు. కామం కామంతో రగిలిపోతున్న ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉందో దాని యొక్క దుష్ట శక్తులు ఏ విధంగా వ్యవసాయ భూముల మీద పెత్తనం చేస్తూ వాటిని ఆక్రమిస్తూ రైతులను అప్పుల పాలు చేసి బెదిరించి రకరకాల మాయాజాలంతో ఇరికించి ఈ విధంగా కామంతో రగిలిపోతున్న రెవెన్యూ మాఫియా ఈ విధంగా భూములన్నిటిని సిమెంటు దిబ్బాలుగా మారుస్తూ అరాచకాలు సృష్టిస్తున్న ఉదంతం ఈ యొక్క రాజ్యాంగం ఏదైతుందో మొత్తం మందుపాత్ర కలిగిన వ్యవస్థను రూపొందించింది అని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే పోలీస్ మాఫియాగాళ్ళు ఏ విధంగా నోట్లో పెట్టి పీగా ఊదుతారో మందు తాగారు ఆ మందు అనేది ఈ మందే. ఈ విధంగా వ్యవసాయ భూములను కాంక్రీట్గా దిబ్బగా మార్చడమే అదే మందు తాగడం అని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా తాగిన మందు తాపేది ఎవరంటే హోంశాఖ. ఈ మొత్తం రాజ్యాంగం ప్రజలకు మందు తాపి ఈ విధంగా వ్యవసాయ భూములన్నిటిను మందు అంటే మహిళా అంద ఉత్పాత పాతర, ఆ పాత్రను మనుషుల మస్తిష్కాల్లో నింపి ఈ విధంగా వ్యవసాయ భూములన్నింటిని కబ్జా చేసే విధంగా చట్టాలను మార్చి నక్సలైట్లతో దాడులు చేయించి ఈ ప్రభుత్వమే ఈ అరాచకాలని సృష్టించిందని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఈ దుర్మార్గాలని కాంక్రీట్ దిబ్బను విస్తరించడం కోసం విదేశీ దుష్టశక్తులు ఈ విధంగా భూమండలాన్ని కాంక్రీట్ దిబ్బగా వలయాలుగా రూపొందించే విధంగా చట్టాలను రూపొందించి తమ యొక్క కామం తీర్చుకుంటూ రాక్షసానందం పొందుతున్న తీరు